అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము. కథ పేరు సెకండ్ ఇన్నింగ్స్. రాసింది డాక్టర్ పీకే జయలక్ష్మి. ఏవండి, ఒక మాట అడగనా? జాజిపూలమాల కడుతూ గోముగా ప్రశ్నిస్తున్న భార్యని చూస్తూ ఏంటో చెప్పు అన్నాడు చంద్రశేఖర్. మన కోడలు మనల్ని తమ దగ్గరికి వచ్చేమంటోందండి. ఆ అబ్బాయి కూడా సరదా పడతాడు మనం వాళ్లతో ఉంటే అంది సరోజ ఇంటిముందు తోటలో ఈజీ చైర్లో కూర్చుని ఆరెంజ్ జ్యూస్ సేవిస్తున్న భర్తని పరిశీలనగా చూస్తూ. చూద్దాంలే, ఈ మధ్యేగా నేను రిటైరయ్యాను. కొన్నాళ్ళు ఎటైనా తిరిగొద్దాం. ఏవంత తొందర? అయినా కిషోర్ ఏమంటాడో మోనికా రమ్మందా? లేకపోతే నువ్వే ఊహించుకుంటున్నావా? అబ్బా, మీకన్నీ చెత్తనుమానాలే. కోడలిపిల్ల అడిగింది కాబట్టే మీకు చెప్పాను. లేకపోతే నాకేమైనా సరదానా? బొంబాయిలో ఉద్యోగాలు మానుకుని ఎప్పుడు పడితే అప్పుడు రావటమేమన్న మాటలా? పిల్ల చూస్తే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిందా? దాని కూతుర్ని మన దగ్గర 4 ఏళ్లు ఉంచినట్టే ఉంచి ఆ మధ్య వచ్చి ఎంచక్కా తీసుకెళ్ళిపోయింది దాన్ని వదిలి ఉండలేమంటూ. అయినా ఇక్కడ మనం పడే పాటేమిటంటా? విసుక్కుంది సరోజ. అబ్బా, ఏదో మాట వరసకి అని ఉంటుందిలేవే. చూద్దాంలే. అయినా ఇక్కడ ఏం తక్కువ నీ పాటుకి? ఆధునిక వసతులతో అందమైన డ్యూప్లెక్స్ ఇల్లు, కారు, మంచి ఫ్రెండ్సు, ఎప్పటికప్పుడు ట్రిప్పులు, రాధాస్వామి భజనలు, ఇంకా ఏం కావాల్ డియర్ నీకు? ప్రేమగా అడిగాడు శేఖర్. అది కాదండి, విజ్జీ చూస్తే దూరదేశం. ఇక వీడి చదువు, ఉద్యోగం, పెళ్ళి అన్ని తంతులు ముగిసేనాటికి మీరు రిటైరయ్యారు. ఇన్నాళ్ళూ మీ ఉద్యోగరీత్యా విడివిడిగా ఉండాల్సొచ్చింది. అసలు మనం వాడితో కలిసి ఉన్న రోజులు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇప్పుడింక ఏం బాధరబందీలున్నాయి కనుక కవల పిల్లలతో చేసుకోలేక వాళ్లూ అవస్థపడుతున్నారు. అందుకే చెప్తున్నా, కిషోర్ దగ్గరికి వెళ్ళిపోదాం. అంతగ్గా అయితే ఈ ఇల్లు కారు అమ్మేసి అక్కడే కొనుక్కుందాం అంది ఆర్తిగా సరోజ. లేడికి లేచిందే పరుగంటే ఇదే మరి నవ్వాడు శేఖర్. మర్నాడు అంతా కలిసి బీచ్కి వెళ్ళి కాలక్షేపం చేసి వస్తూ దార్లో ఫార్చ్యూనిన్ భోజనాలకి ఆగారు. యారా కిషోర్, ఇక్కడి పనులన్నీ సెటిల్ చేసుకుని నీ దగ్గరకొచ్చేద్దామనుకుంటున్నాం. మనవళ్ల ఆలనపాలనతో పాటు మాకు కాలక్షేపం కూడా. ఏవంటావ్? అంది సరోజ మనవరాలికి ఐస్క్రీం తినిపిస్తూ. కోడలు కుతూహలంగా చూస్తోంది. శేఖర్ ప్లేటు వైపే దృష్టి కేంద్రీకరించి తింటున్నాడు. భోజనం పూర్తి కానిచ్చి వెయిటర్ ప్లేట్లో పెట్టిన బిల్లు పరిశీలిస్తూ చాలా మామూలుగా చెప్పేశాడు కిషోర్. ఎందుకమ్మా బాబూ మా దగ్గరికి? నాకు తెలిసి ఇక్కడ మీకేం ప్రాబ్లం లేదు. అంతగ్గా అయితే సెలవులకి పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటాం. అలాగే మీకూ చూడాలి అనిపిస్తే అప్పుడప్పుడు ఓ 10 రోజులు వచ్చి వెళ్ళండి. అంతేగాని పూర్తిగా వచ్చేయడం పెట్టుకోకండి. నాకు మాట పూర్తికాకుండానే అప్పుడప్పుడా? అంటే మేం మీతో ఉండడం ఇష్టంలేదా కన్నా? ఆశ్చర్యంగా అడిగింది సరోజ. నువ్వలా అనుకుంటే నేనేం చేయలేను. నాన్నగారు, నాకనిపించింది చెప్పాను. ఆ పైన మీ ఇష్టం అన్నాడు తండ్రివైపు చూస్తూ ప్లేట్లో టిప్పుంచుతూ. శేఖర్ నవ్వీ ఊరుకున్నాడు. నువ్వేం మాట్లాడకింకా. మోనికా, పిల్లలు రమ్మని పిలిస్తే నువ్వే చెప్పించావనుకుని అందరి కొడుకుల్లా కాదు మావాడు అని మురిసిపోయాను. కాని నీకు మామీద ఎంత మమకారముందో ఇప్పుడు అర్థమైంది. అడ్డాలనాడు బిడ్డలుగాని గడ్డాలనాడు కాదుగా. సరోజ చిన్నబుచ్చుకుంది. ఇంటికొచ్చేదాకా అంతా మౌనంగా ఉన్నారు. రాత్రి పడుకోబోయే ముందు కాసేపు బాల్కనీలో కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ సన్నజాజుల పరిమళాన్ని ఆఘ్రానిస్తూ రోజంతా జరిగిన విశేషాలని భర్తతో పంచుకోవడం సరోజకెప్పట్నుంచో అలవాటు. కాని ఇవాళ శేఖర్తో మాట్లాడాలనిపించలేదు. తను అందరి కోడల్లా కాకుండా అత్తమామల్ని బాగా చూసుకోవాలని ఎన్నోసార్లు అనుకుంది. అలాగే తను మంచి అత్తగారిలా కోడల్ని ప్రేమగా ఆదరించాలని, అవసరానికి నిలబడాలని కలలు కంది. మోనికా మంచిది, వినయం విధేయత పుష్కలంగా ఉన్న పిల్ల. ఆ అమ్మాయి ఏమీ డ్రామాలాడటం లేదు. ముందొక మాట, మొగుడి దగ్గర ఇంకో మాట మాట్లాడే రకం కాదు. కాని కొడుకెందుకలా మాట్లాడాడు? ఒంటరిగా కూర్చుని కొడుకు మాటలు తలుచుకుంటూ గతాన్ని నెమరవేసుకోసాగింది సలోజ. మావయ్యగారి రిటైర్మెంట్ ఫంక్షన్ నెలాఖరు. పనిలో పని షష్ఠిపూర్తి కూడా. మనం దగ్గరుండి గ్రాండ్గా జరిపించాలి. అనుకున్నట్లుగా అత్తగారికి బనారస్ పట్టుచీర, రాళ్లగాజులు, మావయ్యగారికి పట్టుపంచ, లాల్చీ, ఉంగరం అన్నీ రెడీ చేశాను. పిల్లలు పరీక్షలు ఇవాళ్టితో అయిపోయాయి. ఎప్పుడు బయలుదేరేది మనం కాకినాడా
అక్కడికి వెళ్ళాక బోల్డు పండ్లు, అందర్నీ పిలవడాలు, ఫంక్షన్ ఏర్పాట్లు, భర్తనడిగింది అన్నం వడ్డిస్తూ. శేఖర్ తల ఎత్తి ఆమెవైపు ఒకసారి చూసి, ఆల్రెడీ వారం రోజులు సెలవు పెట్టేసి వచ్చా. బట్టలు సర్దయ్, రేపు సాయంత్రం బస్సుకి వెళదాం అన్నాడు పెరుప్పెలుపుకుంటూ. ఆటో దిగి లోపలికొస్తున్న కొడుకు, కోడలు, మనవళ్ళని చూసి తెగ సంబరపడిపోయారు పరమేశం దంపతులు. నాన్నగారు ఎలా ఉన్నారు? అమ్మా, నీ ఆరోగ్యమెలా ఉందే? ప్రేమగా పలకరించాడు శేఖర్. అత్తయ్యా, కులాసానా? మామయ్యగారి ఫంక్షన్ దగ్గరకొచ్చేసింది. ఇక రేపట్నుంచి పిలుపులు మొదలెట్టాలి. కార్డ్స్ తీసుకొచ్చాను, చూపిస్తానుండండి అంటూ హడావిడి చేస్తున్న కోడలి చేతిని మెత్తగా స్పృశించి ఆప్యాయంగా మనవళ్ళని దగ్గరకు తీసుకుని, ఏం కంగారులేదు, అన్నీ అవే అవుతాయి. మీరొచ్చేశారు, మాకెంతో సంతోషం. ఇంతకీ ప్రయాణం బాగా జరిగిందా? కాళ్ళు కడుక్కోండి. ఏవేళ తిన్నారో ఏంటో, భోజనాలు కానిచ్చి తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ వంటింట్లోకి దారితీసింది తులసమ్మగారు. అనుకున్నదానికంటే ఎంతో ఘనంగా పరమేశంగారి రిటైర్మెంట్ 60th పూర్తి వేడుకలు శేఖర్, సరోజ చక్కగా జరిపించారు. కూతురు దూరదేశంలో ఉండడంతో రాలేకపోయింది. సరోజ చాలా చాకతక్యంగా ఆ లోటు ఎక్కడా కనిపించనివ్వలేదు. తాము తెచ్చిన బట్టలు, వస్తువులు ప్రేమగా అత్తమామలకిచ్చి వాళ్ళ ఆశీసులందుకున్నారు శేఖర్ దంపతులు. అందరూ సరోజ కోడలు కాదు, కూతురు అంటుంటే తులసెమ్ము పొంగిపోయింది. చెప్పండత్తయ్యా, ఇన్నాళ్ళూ మావయ్యగారి ఉద్యోగం, సరళ పెళ్ళి, కానుపు అంటూ ఏవేవో కారణాలు చెబుతూ పట్టుమని 10 రోజులు కూడా ఎప్పుడూ మాతో ఉండలేదు. ఇప్పుడన్ని బాధ్యతలు తీరాయి. సరళ కెనడాలో వాళ్ళాయంతో సుఖంగా ఉంది. ఇంక మీకు అభ్యంతరమేమిటి మా దగ్గరికి వచ్చి ఉండడానికి? ఆత్మీయంగా అడిగింది సరోజ. చపాతీలు కాలుస్తూ సెలాడ్ చేస్తున్న తులసమ్మ నవ్వి ఊరుకుంది. జవాబు రాకపోవడంతో వెనక్కి తిరిగి అత్తగారివైపు చూసింది సరోజ. మాకేదైనా అవసరమై మిమ్మల్ని పిలుస్తున్నామనుకుంటున్నారా ఏంటి? అంది అనుమానంగా. అయ్యో, అలా కాదమ్మా అత్తయ్యా, దేవుడి దయవల్ల, మీ ఆశీర్వాదం వల్ల మాకేమీ లోటులేదు. మీ అబ్బాయిది మంచి ఉద్యోగం కావడంతో అవసరం లేదనిపించి నాతో చేస్తున్న ఉద్యోగాన్ని మాన్పించారు. విజ్జి 7వ క్లాస్కి, కిషోర్ 3వ తరగతికి వచ్చారు. కావలసిన సౌకర్యాలన్నీ అమర్చుకున్నాం. ఇల్లు, కారు. మా అమ్మానాన్న అన్నయ్య దగ్గర ఉన్నట్టే మీరు మీ అబ్బాయి దగ్గరకు వస్తే మాకు పెద్ద దిక్కుగా ఉంటారని, అంతా కలిసిమెలిసి హాయిగా ఉండొచ్చని అడుగుతున్నాను అంది నంబర్తగా. సరే చూద్దాంలే, ముందు పిల్లలకి ఫలాహారం పెట్టు అంది మాట మారుస్తూ. చూద్దామంటే కాదు, మీరు మామయ్యగారు ఇకపై మాతో ఉండాల్సిందే. మీకేమీ ఇబ్బంది కలుగకుండా చూసుకుంటాను. నాదీ బాధ్యత. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న కోడలని మురిపెంగా చూసుకుంది తులసమ్మగారు. కాని వాళ్లని తమతో తీసుకురాలేకపోయింది సరోజ. తర్వాత కొన్నాళ్లకి మామయ్యగారు కాలం చేసినప్పుడు కూడా కొడుకు ఎంత పట్టుబడ్డినా ససేరామీ అంది అత్తగారు. తనేమైనా తప్పు చేసిందా అని పదే పదే ప్రశ్నించింది అత్తగారిని. లెంపలేసుకుంది అత్తగారు. సర్లకంటే నువ్వే నాకెక్కువ. అక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చినా కూచోబెట్టి సేవలు చేస్తావు, తల్లిలా చూసుకుంటావు. కానీ నాకిక్కడుంటేనే బాగుంటుంది. మరీ కాలు చెయ్యి ఆడకపోతే మీ దగ్గరికేక వచ్చేది? నవ్వుతూ సాగనవింపింది తమని. చేసేదేముంది, అప్పుడప్పుడు వస్తూపోతూ ఉండేవాళ్లం తాము. కాని ఆమె మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే మామయ్యగారు పోయిన 2 ఏళ్లకి తీర్థయాత్రలకెళ్లి కాశీలో కన్నుమూసింది. కాని శేఖర్ ఆనాడు ఈనాడు కూడా ఏమీ పట్టుబడ్డకపోవడం ఆమెని విస్మయానికి గురిచేసింది. తేల్చుకుందామని భర్తవైపు తిరిగేసరికి చదువుతున్న సుందరకాండ మూసి కళ్లజోడు పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్పై పెడుతున్నాడు. నాకు తెలియక అడుగుతున్నాను, ఒక విషయం చెప్పండి. అప్పుడు మీ అమ్మగారిని నాన్నగారిని ఎంత బతిమాలినా మన దగ్గరికి రావడానికి ఒప్పుకోలేదు. చివరికి మామయ్యగారు పోయినాక మీరు ప్రాధేయపడినా ఆమె ఒంటరిగా ఉండడానికే సుముఖత చూపించారుగాని మనతో రాలేదు. నిజానికి మనం వాళ్ళించి ఏదో ఆశించి పిలవలేదు. ఇది వాళ్లకీ తెలుసు. ఇహ ఇప్పుడు కిషోర్ మనం వస్తామంటే వద్దంటున్నాడు. ఎందుకని? మనం ఆరోగ్యంగానే ఉన్నాం, డబ్బుకేలోటూ లేదు. వాళ్లకి సాయంగా కూడా ఉంటాం దేనికైనా. అన్నిటికంటే ముఖ్యం, కోడలికి మనమంటే చాలా అభిమానం, గౌరవం. తల్లిదండ్రులు నీకు సపోర్టుగా వస్తామురా అంటే ఎగిరిగంతేసి ఆహ్వానించడం పోయి, మీ బతుకు మీది, మా దారి మాది అంటాడేంటండీ? అయినా మీరెందుకు కలుపుకుని గట్టిగా అడగరు? అప్పుడు అమ్మా, ఇప్పుడు కొడుకు, ఒకటే పాట. నా మాటకు విలువలేదు అసలెవ్వరికీ వాపోయింది సరోజ. ఆమె మాటలకు స్పందించకుండా, చాలా ఆలస్యమైపోయింది, పడుకో ఇంకా
ప్రశాంతంగా అంటూ పక్కకొత్తిగిళ్లాడు శేఖర్. శేఖర్ తనకి నచ్చని టాపిక్స్ని ఇలాగే దాటేస్తాడని సరోజకి బాగా తెలుసు. ఇంక సాగదీయడం వేస్ట్. నిట్టూరుస్తూ ఈ సందలో పడి పాలు తోడుపెట్టలేదన్న విషయం గుర్తొచ్చి వంటింటివైపు వెళుతూ కోడలి మాటలు వినిపించి వాళ్ల గది పక్కన ఆగింది. కిషోర్ని నిలదీస్తోంది మోనిక. ఏంటండి ఇందాకలా మాట్లాడారు? నాకేం నచ్చలేదు. పాపం అత్తయ్య ఎంత బాధపడి ఉంటారు. మనతో ఉంటే తప్పేమిటి? నేనే రమ్మన్నాను మనకి పెద్ద దిక్కుగా ఉంటారని. అయ్యో మోని, నువ్వూ అర్థం చేసుకోలేదా? నాకు అమ్మా నాన్నగారంటే చాలా ఇష్టం. ఇన్నాళ్లు క్యాంపులు ఉద్యోగంతో నాన్న, ఇంట్లో పనులతో అమ్మ ఎంతో అలసిపోయారు. విజ్జి అక్కని నన్నే కాకుండా శనల అత్త కొడుకు సందీప్ని కూడా ఎంతో జాగ్రత్తగా పెంచి ప్రయోజకుల్ని చేశారు. చేస్తున్న జాబ్ మానేసి మాకోసం అంకితమైపోయింది మా అమ్మ. తర్వాత విజ్జీ కూతురు